చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్గా చేపల కూరకి చేప ముక్కలు కడిగి ఇలా పెట్టుకుని దీంట్లో ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ వేసి ఇలా కలిపి అట్టు పెట్టాను. ఒక అరగంట సేపు అవుతుంది కడిగి అట్లా కలిపి పెట్టి. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది దీంట్లో అల్లం, చిన్నుల్లిపాయ, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ మొత్తం వేసాను. వేసి పేస్ట్ పట్టాను. ఇదిగో ఇలా పేస్ట్ పట్టాలి. పెట్టి ఇదిగో ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. దాంట్లోనే చింతపండు పులుసు పోసుకోవాలి. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోవాలి, లేకపోతే ఘాటు ఎక్కువ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే అన్నీ కలిపి పెట్టుకుంటాను. చింతపండు పులుసు ఇలా పోసుకోవాలి. ఇదిగోండి అన్నీ వేసినాక చింతపండు పులుసు కూడా పోసినాక ఇదిగో ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా పెట్టుకోవాలి. ఒక అరగంట ఆగినాక చూసుకోవాలి ముక్కుడు కింద లేదా అసలు ఎలా ఉందని చెప్పి. ఒక అరగంట దాకా అట్లా గట్టి పెట్టేసేసేయండి. పొయ్యి మీద పెట్టి అలా ఒక అరగంట సేపు ఉడకనియాలి. ఆగి చూద్దాం అన్నాను కదా, ఇదిగోండి ఇలా వచ్చింది. పులుసు అనేది చిక్కబడింది. పులుసు అనేది ఇలా చిక్కబడింది. చిక్కబడినాక పై మసాలా వేసుకోవాలి. ధనియాలు, గసగసాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి పట్టాను. దాచిన చెక్క ఇవన్నీ కలిపి పట్టాను. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కొంచెం మా ఇంట్లో ఘాటుగా తింటారు కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇలా తిప్పుకోవాలి. కొంచెం సేపు ఓ పావు గంట సేపు సిమ్లో అట్టి పెట్టుకుందాము. ఇదిగోండి ఓ పావు గంట ఆగి చూస్తే ఇదిగో ఇలా ఉంది. చేపల పులుసు కదా, పులుసుగానే ఉంటున్నాను కొంచెం. దాంట్లో ఇదిగో కొత్తిమీర ఇలా వేసాను. కొత్తిమీర ఉంటే కొంచెం మంచి స్మెల్ వస్తుంది కూర. ఇదిగోండి ఇలా వచ్చింది. నేనైతే ఇక దింపేసుకుంటున్నాను. రుచి ఎలా ఉందో చూద్దాము. బాగుంది చేపల పులుసు, టేస్టీగా ఉంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.